హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజుకైతే 8th డే అవుతుంది, 8 రోజులు అవుతుంది ఆకుకూరలు పెట్టి. ఇది తోటకూర, ఇది గోంగూర. చూసారు కదా 8 రోజుల కింద పెరిగిందో. ఇది వచ్చేసి పాలకూర అన్నమాట. ఇది మెంతికూర, సోయకూర కూడా వచ్చింది. ఇది 5 డేస్కి వచ్చింది. ఇవన్నీ తొందరగానే వచ్చి 3 డేస్కే వచ్చింది. ఇది 5 డేస్ తర్వాత వచ్చింది. ఇది కూడా 3 డేస్ తర్వాతనే వచ్చింది. ఇంకా మెల్లమెల్లగా వస్తున్నాయి, కొంచెం స్లో ఉంది. తోటకూర అన్నిటికన్నా ఫాస్ట్ గ్రోత్ ఉందన్నమాట. అలానే కొత్తిమీర కూడా వస్తుంది. ఇది కూడా చిన్నగా స్లోనే వస్తుంది. చూసారు కదా. ఇది వచ్చేసి పాలకూర. దీంట్లో కూడా పాలకూర, చుక్కకూర పెట్టాం కదా. చుక్కకూర స్లో ఉంది కొంచెం. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, నేను దాన్ని ఫాలో అవుతాను. నేను ఇప్పటివరకు దీనికి ఏం మెడిసిన్ ఏం పెట్టట్లేదు. ఇంట్లో మొక్కలు కూడా ఏం మెడిసిన్ పెట్టను. ఎప్పుడైనా పురుగు పడితే పురుగు మందు ఒక్కటే పెడతా. అది కూడా ఎక్కువ ఉంటే మ్యాక్సిమం నార్మల్గానే దాన్ని క్లియర్ చేయడానికే చూస్తా. ఇది చూడండి, బీరకాయ, నేతి బీరకాయ అప్పుడు పెట్టాం కదా. చిన్న మొక్కలు చూపించాం మీకు. ఇది ఇంత పెద్దగా అయిపోయింది. దీన్ని మంచిగా పాదెక్కియాలి పైకి. నాకు ఈ మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. నా దగ్గర ఉన్న మొక్కలన్నీ కొంచెం ఇంట్రెస్ట్గానే చూసుకుంటాను. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, నేను దాన్ని ఫాలో అవుతాను. ఇంకా ఏమన్నా మొక్కలు ఇంకా పెడితే బాగుంటుందని కూడా నాకు ఐడియాస్ ఇవ్వండి, నేను అవి కూడా ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.